శ్రీమాత్రే నమః. రావి ఆకులపై ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? రావి చెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు. అందుకే మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే. మరి అది ఎలా చేయాలో, ఈ దీపాలను ఎలా వెలిగించాలో, ఎవరెవరు ఎన్ని దీపాలు వెలిగించాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు, కేతు దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక సోమవారం జన్మించిన వారు రావి ఆకులు 3 నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు 2 దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు 3 దీపాలు, గురువారం జన్మించిన జాతకులు 5 దీపాలు, శుక్రవారం జన్మించిన వారు 6 దీపాలు, శనివారం జన్మించిన వారు 9 దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. మరి అవి ఎలా వెలిగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించటం, ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదలను ఉంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రమిదను ఉంచి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.